హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోని మేము హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము. అదే మేము టెక్సస్ డాలస్ వచ్చాం కదా. మేము ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం అనమాట ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పి. చాలా ఫేమస్ టెంపుల్ కదా, అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ కూడాను. సో చాలా అనిపించింది అనమాట వెళ్ళాలనిపించి. సో మొత్తానికి ప్లాన్ చేసుకుని వచ్చేసాం. మీరు ఆల్రెడీ చూశారు. సో మాకు హోటల్ నుంచి టెంపుల్కి 20 minutes పట్టింది. అంటే ట్రాఫిక్ అంతా కలిపి మీకు నేను చెప్తున్నాను. సో వచ్చేసాము. రాగానే షాక్ తిన్నాను, ఎందుకంటే ఫుల్గా పార్కింగ్ అంతా నిండిపోయింది. పోలీస్ కార్లు అయితే 3 to 4 ఉన్నాయి అనమాట. అక్కడ అందరినీ ఆపేసి ఇక్కడ పార్కింగ్ లేదు, వేరే దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేసుకోమని చెప్పారు. వావ్ అనిపించింది నాకైతే. సో అప్పుడు అక్కడ ఒక మిడిల్ స్కూల్ ఉన్నది, అక్కడ అందరూ పార్క్ చేస్తున్నారు, మేము అక్కడే చేసాము. ఈ లోపల వాళ్ళు ఒక స్కూల్ బస్ వేశారనమాట. ఇలా అయితే ఇప్పుడు నేను టెంపుల్కి స్కూల్ బస్లో వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే. సో బస్సులో అయితే అందరూ మనవాలే. బట్ ఇంకొకటి ఏంటంటే హ్యాపీగా మనం నడుచుకొని, అంటే ఆ పార్కింగ్ లాట్ నుంచి మనం టెంపుల్కి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలామంది సీనియర్ సిటిజన్స్ చూశాను. సో నేనేమో అనుకున్నానంటే చాలా దూరంగా ఉంటుందేమో, ఎంత నడాలో ఏంటో, ఇంకా టెంపుల్ క్లోజ్ చేసేస్తారు కదా ఒక్కొక్కసారి పూజ చేస్తే. మేము అలా అనుకుని ఎక్కామన్నమాట. తీరా చూస్తే అంతేం టైం అనిపించలేదు నాకు పార్కింగ్ లాట్ నుంచి టెంపుల్కే అనమాట. సో వచ్చేటప్పుడైతే దర్శనం అంతా అయిపోయాక మేము నడుచుకుని వచ్చేసాం. చాలా దగ్గర అనిపించింది. బట్ నన్ను అడిగితే వాళ్ళ బస్సులో కాకుండా సీనియర్ సిటిజన్స్కి, పెద్దవాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నడవలేరు కదా, హ్యాపీగా వాళ్ళు బస్సులో వచ్చేస్తారు. నాకు అదే అనిపించింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు బస్ గురించి అక్కడ. బట్ చాలా హ్యాపీ అనిపించింది. నాకైతే ఇండియాలో ఉన్నట్టు అనిపించింది బస్సులో కూర్చుంటే. అది స్కూల్ బస్ ఎక్కి టెంపుల్కి రావడం అంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. మీరు ఎప్పుడైనా అలా వెళ్ళారా స్కూల్ బస్ ఎక్కేసి? సో ఫైనల్గా టెంపుల్కి వచ్చేసాము ఫ్రెండ్స్. అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను కదా, హ్యాపీ డే అనిపించింది నాకైతే. సో ఫస్ట్ ఇదే ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ అని ఇలా ఉంటుంది. సో మనం ఇలాగ నడుచుకొని వెళ్తే రైట్ సైడ్కి అనమాట. ఇదంతా కూడా క్యాఫెటీరియా. సో మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. తిరుగు చూసి అందరూ ఇండియన్స్ కంప్లీట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, సింహాచలం, తిరుపతి అలా పుణ్యక్షేత్రంకి వచ్చినట్టు నాకు ఆ ఫీలింగ్ అనిపించింది అనమాట. అందరూ ఇండియన్సే. అసలు చూసి అయితే షాక్ తిన్నాను. వావ్ అనిపించింది. అంటే మాకు డీసీలో టెంపుల్స్ ఉంటాయి, బట్ ఇంత పెద్ద టెంపుల్ ఏం లేదు. ఇదైతే చాలా పెద్ద టెంపుల్. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. హ్యాపీ అనిపించింది అనమాట. నేనైతే షాక్ అయితే తిన్నాను. సో ఇదంతా కూడా క్యాఫెటీరియా అంటే క్యాఫెటీరియా మీకు నేను చూపిస్తాను. అంటే క్యాఫెటీరియా ఫుడ్ కొనుక్కున్న తర్వాత ఎక్కడ తింటాము అంటే ఇక్కడ కూర్చొని తినాలన్నమాట. సో మేము చాలా ఎర్లీగా వచ్చాము. సో అందుకే మీకు ఇక్కడ మీడియంగా జనాలు కనిపిస్తున్నారు. బట్ కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చారనుకోండి, ఇదంతా నిండిపోతుంది అనుకుంటాను. అందుకే మరి అంత కూర్చునే స్పేస్ ఉంది కదా. నాకు అదే అనిపించింది. సో చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా నీట్గా ఉన్నది టెంపుల్ కూడాను. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందా అనుకుంటాను. వెరీ నైస్ అనిపించింది. సో ఆర్కిటెక్చర్ అది కూడా చాలా బాగుంది. మీరు కూడా నాతో పాటు చూసేయండి ఫ్రెండ్స్. టెంపుల్ కూడా నాకైతే 10 out of 10 అనిపించింది. అంటే యూఎస్లో నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను, కానీ ఇదైతే ద బెస్ట్ టెంపుల్ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకేమనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. సో ఇలా మనం నడుచుకొని వెళ్ళాలన్నమాట. సో ఒకసారి మీరు చూసేయండి అంతా కూడాను. సో ఇది అలాగా నడుచుకుని వస్తాం కదా. నేనైతే ఆర్కిటెక్చర్ అదంతా చూసి షాక్ తిన్నాను. చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నాకు ఎలిఫెంట్, ఏనుగులు చాలా నచ్చింది. ఇక్కడైతే నేను పిక్చర్ కూడా తీసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది ఆ ఎలిఫెంట్ అయితే. సో ఇది ఎంట్రన్స్. దీని ఎదురుగా మనం చెప్పులు పెట్టడానికి చాలా స్పేస్ ఉంటుంది. అక్కడ చెప్పులు అది పెట్టేసి మనం వెళ్ళాలి లోపలికి, టెంపుల్ లోపలికి వెళ్ళాలి అనమాట. అది చెప్తున్నాను. చాలా బాగున్నది, ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంది. ఫ్రంట్ నుంచి కూడా అదిరిపోయింది అనమాట. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. అక్కడికి వెళ్తే అది డిఫరెంట్ ఫీల్ వచ్చింది నాకైతే. చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. అందులో అందరూ మనవాలే. సో లోపలికి వచ్చేసరికి ఇలా ఉంది అనమాట. సో కూల్ కదా. అందరూ ఇండియన్సే. అండ్ ప్లస్ అందరూ కూర్చొని పూజ అది చేసుకుంటున్నారు. బుక్స్ చదువుకోవచ్చు, అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు, దేవుడికి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఓన్లీ హనుమంతుడే కాదు, అంటే వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. అంటే వినాయకుడు, ఇంకా దుర్గాదేవి, అలాగా గాడ్స్, చిన్నగా గాడ్స్ అందరూ ఉన్నారనమాట. మనం వాటిని కూడా హ్యాపీగా దర్శనం చేసుకుని రిలాక్స్గా తిరగచ్చు. అదంతా కూడా నాకైతే చాలా నచ్చింది. అంటే ఇక్కడ అంటే ఏ అభిషేకం చేస్తారో అది నాకు తెలీదు, నేను ఫస్ట్ టైం రావడం కదా. సో మేమైతే ఓన్లీ దర్శనమే చేసుకున్నాము అనమాట. దర్శనం చేసుకుని అక్కడ నేనైతే ప్రదర్శన చేసాము మేము ముగ్గురం కూడా.
ప్రదర్శన చేసి కొంతసేపు అలా రిలాక్స్గా ఉండేసి వచ్చామన్నమాట. దర్శనం అయితే ఎక్స్ట్రాడినరీగా అయింది. నేను ప్రతి దేవుళ్ళని కూడా చూపించాను, అలాగే హనుమంతుని కూడా చూపించాను మీకు నేను. మీరు జాగ్రత్తగా చూడండి, పాజ్ చేసి చూడండి, మంచిగా కనిపిస్తుంది దేవుడు. సరేనా? మీరు కూడా హ్యాపీగా దర్శనం అది చేసుకోండి. సో హనుమంతుడి టెంపుల్ చుట్టూవరకు అందరూ కూడా ప్రదర్శన చేస్తూనే ఉంటారు అనమాట. చాలా బిజీగా ఉంటుంది ఆ ఏరియా అది కూడాను. అలాగే మేము కూడా చేసుకున్నాము. చాలా హ్యాపీ చాలా రోజుల తర్వాత నేను ప్రదర్శన చేశాను ఇలాగా. ఎప్పుడు చిన్నప్పుడు చేసేదాన్ని, తర్వాత ఇదే అనమాట చేయడం. చాలా హ్యాపీ అనిపించింది అలా చేయడం వల్ల. సో దర్శనం అది మీరు చేసుకున్నారా? నేనైతే మంచిగా చేసుకున్నాను. దీనికి ముందు క్లిప్పే హనుమంతుడు దేవుడు వస్తారనమాట. అది పాజ్ చేసి చూడండి, మీకు మంచిగా కనిపిస్తుంది. నేను ఎక్కువసేపు తీయలేదు, ఎందుకంటే అందరూ పూజలు చేసుకుంటున్నారు కదా, ఫాస్ట్గా చేసేసి మీకు నేను చూపిద్దామని చూపించాను. సో అయిపోయిన తర్వాత మరి కెఫెటీరియా చూడాలి కదా, కెఫెటీరియా ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. సో కెఫెటీరియా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నేనైతే షాకింగ్ అయితే చూడండి, అక్కడ బ్రౌన్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్యాకింగ్ చేశారు. అంటే ఎంతమంది ఆర్డర్ ఇచ్చారో ఫుడ్ మీరు ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ వెరీ వెరీ లెస్, చాలా తక్కువకి వస్తుంది ఫుడ్ అది కూడా కెఫెటీరియాలోని. వాళ్ళకి ఎలా సరిపోతుందో నాకు తెలియదు, ఇంతలా మెయింటైన్ చేసి అంత తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. మీకు నేను ప్రైసెస్ కూడా చూపించాను చూడండి. సో మేము కర్డ్ రైస్, టామ్రిన్ రైస్, వడ ఆర్డర్ ఇచ్చాము. మాకు $11.97 అయింది కదా, అదే మాకు డీసీలో అయితే $22 అవుతుంది. చూడండి అసలుకి ప్రైస్ డిఫరెన్స్ ఎంత అనిపించిందో కదా. నాకైతే షాకింగ్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మేము పులిహోర, ఇంకా వడలు 2 అండ్ కర్డ్ బాత్ ఖచ్చితంగా ఇవైతే ఆర్డర్ ఇస్తాం మేము టెంపుల్కి వచ్చేటప్పుడు. మేము బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు మార్నింగ్, ఎందుకంటే దర్శనం చేసుకునేటప్పుడు మేము ఎప్పుడు తినం బ్రేక్ఫాస్ట్ అనమాట. దర్శనం అయిపోయాక కెఫెటీరియాలో ఏదైనా కొనుక్కొని ఇలా తింటాము. సేమ్ అలానే చేసామన్నమాట. బట్ ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫ్రెండ్స్. మాకైతే చాలా నచ్చింది, చాలా బాగున్నది. మెయిన్ ప్రైస్ షాకింగ్, నాకైతే షాక్ అనిపించింది అనమాట. అండ్ ఫుడ్ కూడా అలాగే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. మేము ఎక్కువ ఆర్డర్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ మేము అలాగా లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాము. మరి డాలస్ వచ్చాక మరి రెస్టారెంట్స్ అవి కూడా విజిట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి మేము కొంచెమే ఆర్డర్ ఇచ్చుకొని అలా బ్రేక్ఫాస్ట్ లాగా తినేసామన్నమాట. తర్వాత మేము హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాము, అప్పుడు రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి. నాకైతే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నాకైతే భలే నచ్చేసింది ఈ గుడి. మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ డౌన్ బిలో. ఫుడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది, నాకైతే చాలా నచ్చింది. నాకే కాదు, మా శామీకి, మా హస్బెండ్కి కూడా నచ్చింది. నాకైతే ఫస్ట్ ఫేవరెట్ కర్డ్ రైస్, నెక్స్ట్ పులిహోర, నెక్స్ట్ వడ. ఇంకా వడతో మాకు చట్నీ కానీ ఏమీ ఇవ్వలేదు, అదేదో టామరిన్ సాస్ను ఇంకా కొంచెం కుర్మా కర్రీ లాగా ఇచ్చారనమాట. మేము దాంతో డిప్ చేసుకుని తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగున్నది. టెంపుల్ అయితే అదిరిపోయింది. మీకు నచ్చింది లేదో కామెంట్ డౌన్ బిలో. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.